హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ఎస్పీ యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ సురేష్. ఈ వీడియోలో మనం వైన్ ఏ విధంగా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు అనేటువంటి దాని గురించి చూద్దాం. ఇది వార్డ్ శానిటేషన్, ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్స్తో పాటు అన్ని జాబ్స్కి కూడా పార్ట్ ఏలో జనరల్ సైన్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ కింద అడగడానికి కూడా ఛాన్సెస్ ఉన్నటువంటి టాపిక్. సో బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది ఉంటుంది, విత్ తెలుగు ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. మ్యాక్సిమం స్కిప్ చేయకుండా చూడండి, వీడియో అనేటువంటిది అర్థమవుతుంది. టాపిక్లోకి ఎంటర్ అయినట్లయితే చూడండి. మ్యానుఫ్యాక్చరింగ్లో అంటే వైన్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్లో మొదటి స్టెప్ ఏంటి అంటే హార్వెస్టింగ్ అని చెప్పేసి. డీప్గా వెళ్తే ఏముంటుందో ఒకసారి చూసినట్లయితే, యాజ్ ది గ్రేప్స్ రైపెన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ షుగర్స్ అండ్ అరోమా కాంపౌండ్స్. అరోమా అంటే ఏంటి? స్మెల్ అని. యాజ్ ది గ్రేప్స్ రైపెన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ షుగర్స్ అండ్ అరోమా కాంపౌండ్స్ రైజెస్. గ్రేప్స్ రైపోయినప్పుడు అంటే కుళ్ళిపోయినప్పుడు ఏం జరుగుతుంది? షుగర్స్ అంటే చక్కెరలు ఏవైతే ఉంటాయో వాటి యొక్క కాన్సన్ట్రేషన్ మరియు ఆరోమా కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో, స్మెల్ని ఇచ్చేటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉంటాయో ఇవి రైజ్ అవుతాయి. అంటే వాటి యొక్క క్యాపబిలిటీ అనేది పెరుగుతుంది. షుగర్స్ ఇంక్రీజ్ అవుతాయి, అదేవిధంగా ఆ స్మెల్ అనేటువంటిది కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్స్ ఫాల్స్. ఈ విధంగా ఏం జరుగుతుంది? యాసిడ్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది తగ్గిపోతుంది. ఎప్పుడు తగ్గిపోతుంది? గ్రేప్స్ అనేటువంటివి రైప్ అయినప్పుడు ఏం జరుగుతుంది? షుగర్స్ మరియు ఆరోమా కాంపౌండ్స్ అనేటువంటివి పెరుగుతాయి. అదేవిధంగా అది పెరిగినప్పుడు కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్స్ ఫాల్స్. యాసిడ్స్ యొక్క కాన్సన్ట్రేషన్ అనేటువంటిది పడిపోతుంది. ది ఎయిమ్ అట్ హార్వెస్ట్ ఈజ్ టు పిక్ ది గ్రేప్స్ అట్ దేర్ ఆప్టిమమ్ కాంపోజిషన్. ఎయిమ్ అట్ హార్వెస్ట్ ఈజ్ టు పిక్ ది గ్రేప్స్ అట్ దేర్ ఆప్టిమమ్ కాంపోజిషన్. అసలు మెయిన్గా దీనికి కీ రోల్ ఏంటి అంటే ఆ హార్వెస్టింగ్లో మెయిన్ ఏం చేయాలంటే ఆ గ్రేప్స్ ఏవైతే ఉంటాయో వాటిని కరెక్ట్ టైంలో మీరు అంటే ఆప్టిమమ్ కాంపోజిషన్ ఏదైతే ఉంటుందో ఆ టైంలో కరెక్ట్ టైంలో మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. తర్వాత దిస్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ వైన్ టు బి ప్రొడ్యూస్డ్. అంటే ఇది ఏ టైంలో మీరు ఎక్స్ట్రాక్ట్ చేస్తారనే దాని గురించి, అంటే అది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది మెయిన్గా అంటే మీరు ఏ రకమైనటువంటి వైన్ని మీరు ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారో ఆ టైప్ మీద ఇది బేస్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, స్పార్క్లింగ్ వైన్ రిక్వైర్స్ ఏ హయ్యర్ ఎసిడిటీ దాన్ స్టిల్ టేబుల్ వైన్. ఇక్కడ చూడండి, స్పార్క్లింగ్ వైన్కి ఏం కావాలి? హయ్యర్ యాసిడిటీ కావాలి, ఎక్కువ యాసిడిటీ అనేటువంటిది అవసరం అవుతుంది. దేంతో కంపేర్ చేస్తే? టేబుల్ వైన్తో కంపేర్ చేసినట్లయితే దేనికి ఎక్కువ యాసిడిటీ కావాలి? స్పార్క్లింగ్ వైన్కి. ది డెవలప్మెంట్ ఆఫ్ ది గ్రేప్స్ ఈజ్ ఫాలోడ్ బై taking samples of the grapes at regular intervals from a few weeks before the expected optimum level will be reached. ఒకసారి పాయింట్ చూడండి. ది డెవలప్మెంట్ ఆఫ్ గ్రేప్స్ ఈజ్ ఫాలోడ్ బై ది డెవలప్మెంట్ ఆఫ్ గ్రేప్స్ ఈజ్ ఫాలోడ్ బై టేకింగ్ శాంపిల్స్ ఆఫ్ ది గ్రేప్స్. అంటే గ్రేప్స్ యొక్క డెవలప్మెంట్ అనేది దేని మీద ఫాలో అవుతుంది? గ్రేప్స్ యొక్క శాంపిల్ తీసుకొని అది ఎప్పుడు తీసుకోవాలి? రెగ్యులర్ ఇంటర్వెల్స్లో రెగ్యులర్గా తీస్తుండాలి. ఫ్రమ్ ఏ ఫ్యూ వీక్స్ బిఫోర్ ది ఎక్స్పెక్టెడ్ ఆప్టిమమ్ లెవెల్స్ విల్ బి రీచ్డ్. అంటే ఆప్టిమమ్ లెవెల్స్కి ఎప్పుడైతే రీచ్ అవుతుందో దానికి ఫ్యూ వీక్స్ అంటే కొన్ని వారాల ముందుగా ఆ గ్రేప్స్ యొక్క శాంపిల్స్ అనేటువంటి తీయాలి. తీసినప్పుడు మీకు అర్థమవుతుంది ఇది ఎసిడిటీ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా, షుగర్ లెవెల్ ఏ విధంగా ఉంటుంది, అరోమా ఏ విధంగా ఉంటుంది అనేటువంటి దాని గురించి. ది శాంపిల్స్ ఆర్ అనలైజ్డ్ ఫర్ పీహెచ్. శాంపిల్స్ అనేటువంటివి పీహెచ్ అనలైజ్కి ఉపయోగపడతాయి. తర్వాత యూసింగ్ ఏ పీహెచ్ మీటర్. అంటే పీహెచ్ ఏ విధంగా అనలైజ్ చేయాలంటే పీహెచ్ మీటర్ని యూజ్ చేసి అనలైజ్ చేయాలి. పీహెచ్ అంటే ఏంటి? నెగటివ్ లాగరిథమ్ ఆఫ్ హైడ్రోజనియం అయాన్. దీన్ని ఎవరు కనిపెట్టారు పీహెచ్ అనేటువంటి టర్మ్ని అంటే సోరెన్సన్ అనేటువంటి ఆయన కనిపెట్టాడు. ఇది 2019లో శానిటేషన్ సెక్రటరీకి అడిగినటువంటి క్వశ్చన్ ఇది. యాసిడ్ బై టైట్రేషన్ విత్ సోడియం హైడ్రాక్సైడ్. యాసిడ్ని దేంతో టైట్రేట్ చేస్తున్నారు? సోడియం హైడ్రాక్సైడ్తో టైట్రేట్ చేస్తారు. షుగర్ బై రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆర్ కెమికల్ రిడక్షన్ ఆఫ్ కాపర్ సాల్ట్. షుగర్ అండ్ బ్రాకెట్లో ఉన్నది అంత ఇంపార్టెంట్ కాదు, అంటే మీకు ఆ ఎక్స్ప్లెనేషన్ కోసం ఆ బ్రాకెట్లు ఇవ్వడం జరిగింది. అండ్ ఫ్లేవర్ కాంపౌండ్స్ బై టేస్టింగ్. ఫ్లేవర్ కాంపౌండ్స్ దేనికి వేస్తారు? టేస్టింగ్ కోసం. When optimum levels are reached, the grapes are harvested. ఆప్టిమమ్ లెవెల్స్ ఎప్పుడైతే రీచ్ అవుతాయో గ్రేప్స్ని హార్వెస్ట్ చేస్తారు. తర్వాత క్రషింగ్ అండ్ డీస్టెమ్మింగ్. ఫస్ట్ స్టెప్లో ఏం జరుగుతుంది?
హార్వెస్టింగ్ జరుగుతుంది. దేనికి సంబంధించి? వైన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ప్రాసెస్లో. ఇప్పుడు సెకండ్ స్టెప్ ఏముంటుంది? క్రషింగ్ అండ్ డీస్టెమ్మింగ్ అనేటువంటి ఆప్షన్ ఇది. అంటే ఇదొక ప్రాసెస్ అన్నట్లు. దీని గురించి ఒకసారి చూడండి. వీడియో అనేటువంటి స్కిప్ చేయొద్దు, చాలా ఉపయోగపడుతుంది. ఇక ఎగ్జామ్లో ఉపయోగపడుతుంది. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్లో మీరు అసలు వైన్ అంటే ఏంటి, ఏ విధంగా ప్రొడ్యూస్ అవుతుంది ఇండస్ట్రియల్గా అనేటువంటి దాని గురించి తెలుసుకోవడానికి కూడా మ్యాక్సిమం చాలా వరకు ఉపయోగపడుతుంది. సల్ఫర్ డయాక్సైడ్ 5 to 10% సొల్యూషన్ ఆఫ్ మెటాబైసల్ఫైట్. సల్ఫర్ డయాక్సైడ్ అంటే ఏంటి? నథింగ్ బట్ 5 to 10% సొల్యూషన్ ఆఫ్ మెటాబైసల్ఫైట్. దీన్నే సల్ఫర్ డయాక్సైడ్ అంటాము. ఇట్ ఈస్ యూజువల్లీ యాడెడ్ టు ద గ్రేప్ బంచెస్ యాజ్ దే ఆర్ ఫెడ్ ఇన్ టు ద క్రషర్ ఆర్ డీస్టెమ్మర్. దీన్ని క్రషర్ అంటే ఒత్తుతుంది కదా ఏదైతే, దాన్ని కానివ్వండి, లేదా డీస్టెమ్మర్ అంటారు దాన్ని ఇంకొక విధంగా. ఏం చేస్తున్నారంటే ఆ క్రషర్ కానీ లేదా డీస్టెమ్మర్లో కానీ గ్రేప్ బంచెస్ వేసినప్పుడు ఏం జరుగుతుంది? ఈ సల్ఫర్ డయాక్సైడ్ కూడా వేస్తారు దానిలో. ది స్టెమ్స్ ఆర్ రిమూవ్డ్ యాజ్ ద బంచెస్ పాస్ త్రూ ఏ perforated rotating cylinder in which a grapes fall through the perforations while the stems are separated out by beaters. ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చూడండి. ది స్టెమ్స్ ఆర్ రిమూవ్డ్ యాజ్ ద బంచెస్ పాస్ త్రూ ఏ పెర్ఫోరేటెడ్ రొటేటింగ్ సిలిండర్. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే స్టెమ్స్ ఏవైతే ఉంటాయో ఆ స్టెమ్స్ అంటే గ్రేప్ జ్యూస్ ఉంటుంది కదా, జ్యూస్ రావాలంటే ముందు ఏం చేయాలి? గ్రేప్స్ కావాలి. గ్రేప్స్ దేనికి ఉంటాయి? స్టెమ్స్కి ఉంటాయి కదా. ఆ స్టెమ్స్ టోటల్గా వేసేసినప్పుడు ఆ గ్రేప్స్ అనేటువంటివి జ్యూసీగా మారిపోయినప్పుడు ఆ స్టెమ్స్ అనేటువంటివి రిమైనింగ్ మిగిలిపోతాయి కదా. ఆ స్టెమ్స్ కానివ్వండి, బంచెస్ కానివ్వండి, స్టెమ్స్ ఏం చేస్తున్నారు? మిగిలిపోతున్నాయి. బంచెస్ ఏం చేస్తున్నాయి? బంచెస్ పాస్ రే పర్ఫరేటెడ్ రొటేటింగ్ సిలిండర్. అది ఏం చేస్తుంది? బంచెస్ స్టెమ్స్ మిగిలిపోయినప్పుడు బంచెస్ అనేటువంటి ఒక రొటేటింగ్ సిలిండర్ ద్వారా పాస్ అయిపోతాయి. ఇన్ విచ్ గ్రేప్స్ ఫాల్ త్రూ ద పెర్ఫరేషన్స్ వైల్ ద స్టెమ్స్ ఆర్ సపరేటెడ్ అవుట్ బై బీతర్స్. స్టెమ్స్ అనేటువంటివి ఏ విధంగా సపరేట్ అవుతున్నాయి? అక్కడ మిగిలిపోతున్నాయి కాబట్టి మిగిలిపోయినటువంటి స్టెమ్స్ని బీతర్స్ అనేటువంటివి సపరేట్ చేస్తున్నాయి. అయితే ది బెర్రీస్ ఆర్ దెన్ పాస్డ్ త్రూ ద రోలర్స్ అండ్ క్రష్డ్. ఇప్పుడు ఈ బెర్రీస్ ఏమవుతున్నాయి? రోలర్స్ ద్వారా పాస్ చేసి అవి క్రష్ చేయబడతాయి. క్రష్ చేయబడడం అంటే ఒత్తడం. ది SO2 ఇన్హిబిట్స్ అంటే సల్ఫర్ డయాక్సైడ్ ఇన్హిబిట్స్ ది గ్రోత్ ఆఫ్ వైల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్. SO2 ఏం చేస్తుంది? వైల్డ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఏవైతే ఉంటాయో అంటే వైల్డ్గా ఉండేటువంటివి అంటే బాగా స్ట్రాంగ్గా ఉన్నటువంటి మైక్రో ఆర్గానిజం ఏవైతే ఉంటాయో వాటి యొక్క గ్రోత్ని ఇది మింగేస్తుంది, అంటే ఇన్హిబిట్ చేస్తుంది అన్నట్లు. అండ్ ప్రివెంట్స్ ఆక్సిడేటివ్ బ్రౌనింగ్ ఆఫ్ ది జ్యూస్. మైక్రో ఆర్గానిజమ్స్ యొక్క వైల్డ్ గ్రోత్ని ఇన్హిబిట్ చేసి ఆక్సిడేటివ్ బ్రౌనింగ్ ఆఫ్ జ్యూస్ అంటే జ్యూస్ యొక్క ఆక్సిడేటివ్ బ్రౌనింగ్ని అరికడుతుంది. ఏది? SO2 అనేటువంటిది. మాలిక్యులర్ SO2 ఈజ్ ద యాక్టివ్ బయోసైడ్. మాలిక్యులర్ SO2 అనేటువంటిది ఒక యాక్టివ్ బయోసైడ్ లాగా వర్క్ అవుతుంది. బట్ ఇన్ సొల్యూషన్ దిస్ ఈజ్ ఇన్ ఈక్విలిబ్రియం విత్ ఇన్యాక్టివ్ HSO3. ఇది సొల్యూషన్లో ఈక్విలిబ్రియం స్టేజ్లో ఉంటుంది. అంటే HSO3లో. అట్ వైన్ pH ఓన్లీ 2 to 8% స్క్వేర్ ఆఫ్ ది SO2 ఎగ్జిస్ట్ ఇన్ ద మాలిక్యులర్ ఫామ్. ఇది వైన్ యొక్క మాలిక్యులర్ ఫామ్. బట్ దిస్ ఈస్ యూజువలీ సఫిషియంట్ టు గివ్ రిక్వైర్డ్ ప్రొటెక్షన్. కానీ ఇది అవసరమైనటువంటి ప్రొటెక్షన్ ఇవ్వడానికి సఫిషియెంట్గా సరిపోతుంది. వెన్ ఎవర్ పాసిబుల్ డ్యూరింగ్ ద మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ ది జ్యూస్ ఈజ్ కెప్ట్ అండర్ ఏ బ్లాంకెట్ ఆఫ్ CO2. వెన్ ఎవర్ పాసిబుల్ డ్యూరింగ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో ఎప్పుడైతే అవకాశం దొరుకుతుందో అవకాశం దొరికినప్పుడు ఆ జ్యూస్ అనేటువంటిది CO2 బ్లాంకెట్ కిందకి పెడతారు. ఎక్స్క్లూడ్ ఎయిర్ అంటే ఎయిర్ లేకుండా. అండ్ ఇఫ్ ద నెసెసరీ మోర్ SO2 ఈస్ యాడెడ్ టు మెయింటైన్ ది లెవెల్ ఆఫ్ మాలిక్యులర్ SO2 అట్ ఎ మినిమమ్ ఆఫ్ 80 ppm. ఇక్కడ ఏం చేస్తున్నారు? అవసరమైతే SO2ని యాడ్ చేయాలి. ఎందుకు యాడ్ చేయాలి SO2? టు మెయింటైన్ ది లెవెల్ ఆఫ్ మాలిక్యులర్ SO2. ఎందుకు యాడ్ చేస్తున్నారు? మాలిక్యులర్ SO2 యొక్క లెవెల్ని మెయింటైన్ చేయడానికి ఈ SO2 అనేటువంటిది యాడ్ చేస్తున్నారు. అది ఏ విధమైనటువంటి స్టేజ్లో యాడ్ చేస్తున్నారు అనగా మినిమమ్ ఆఫ్ 80 ppm. అది 80 ppm ఉన్నటువంటి స్టేజ్లో దీనిని యాడ్ చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది వాటర్ శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంటల్ సెక్రటరీ జాబ్కి సంబంధించి ఇంపార్టెంట్ టాపిక్ అనేటువంటి వైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో
టాప్ 2 స్టేజెస్ అంటే హార్వెస్టింగ్, క్రషింగ్ అండ్ డీస్టెమ్మింగ్ అనేటువంటి దాని గురించి. నెక్స్ట్ మనం దేని చూద్దాం, జ్యూస్ ప్రిపరేషన్ గురించి కానివ్వండి, ఫెర్మెంటేషన్ గురించి కానివ్వండి, అదేవిధంగా అందులో జరిగేటువంటి రియాక్షన్స్ గురించి చూద్దాం. ఈ వీడియో అంటే ఈ టైప్ ఆఫ్ వీడియో అంటే కొంచెం టిపికల్గా ఉంటుంది కాబట్టి ఇప్పటివరకు మనం చేయలేదు. దీనికి సపోర్ట్ వచ్చినట్లయితే ఇటువంటి వీడియోస్ అనేటువంటి ఫర్దర్గా క్రియేట్ చేద్దాము. ఈ వీడియోస్ అనేటువంటి ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతాయి. అంటే ఏ విధంగా యూస్ఫుల్ అవుతాయంటే ఇక్కడ మీరు దేన్ని యూస్ చేస్తారంటారు క్రషింగ్ అండ్ డీస్టెమ్మింగ్లో, గ్రేప్స్ దాంట్లో సల్ఫర్ డైఆక్సైడ్ యూస్ చేస్తాం, ఇదొకటి వస్తుంది. తర్వాత గ్రేప్స్ రైపనింగ్ ప్రాసెస్లో షుగర్స్, అరోమా కాంపౌండ్స్ యొక్క సిచ్యువేషన్ ఏంటి, రైజ్ అవుతుందా తగ్గుతుందా, రైజ్ అవుతుంది. అదేవిధంగా యాసిడ్ ఏం జరుగుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ ఏమవుతుంది, కాన్సన్ట్రేషన్ ఆఫ్ యాసిడ్ అనేది తగ్గిపోతుంది. ఇక్కడ ఇన్ని క్వశ్చన్స్ వస్తాయి మీకు. సో వీడియో అనేటువంటి జాగ్రత్తగా చూడాలి మీరు. ఒకవేళ ఇప్పుడు కనుక స్కిప్ చేసింటే మరి మొదటి నుంచి చూడడానికి ట్రై చేయండి, ఉపయోగపడుతుంది. ఇటువంటి వీడియోస్ మీరు ఇంకా చాలా కావాలనుకుంటే అంటే ఈ టాపిక్స్కి సంబంధించి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో అనేటువంటిది ఖచ్చితంగా పబ్లిష్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.